హలో అందరికీ, నిన్న పార్ట్ 1 చూశారు కదా. ఇప్పుడు పార్ట్ 2లో నిజమైన డ్రామా స్టార్ట్ అయింది. థర్డ్ డే నుంచి ఏజెంట్స్ నాన్ స్టాప్గా కాల్ చేస్తూనే ఉన్నారు. మేము ఆఫీస్లో ఉన్నాం, సో కాల్ పిక్ చేయలేకపోయాము. తర్వాత మెసేజెస్ చూస్తే నార్మల్ ఫ్లాట్ మెసేజెస్ అనుకున్నాము, కానీ అక్కడ మీరు నన్ను చీట్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అని బ్లేమ్ చేస్తున్నారు. అప్పుడే నేను కాల్ చేశానమాట. అతను మాత్రం ఫ్లాట్ నేను చూపించాను, సో మీరు నాకు 1 మంత్ రెంట్ బ్రోకరేజ్ ఇవ్వాల్సిందే అని ఇన్సిస్ట్ చేశాడు. నేను క్లియర్గా చెప్పాను, మీరు పెద్దగా చూపించలేదండి, మేము ఆల్రెడీ ఫ్లాట్ చూసాము అని చెప్పాను. అప్పుడు రిప్లై కూడా లేదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అడిగితే అతని దగ్గర ఆన్సర్ లేదు. స్టిల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే, లీగల్గా వెళ్తాను అని థ్రెటన్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు మేము ఓనర్కి కాల్ చేసాము. ఓనర్ మాత్రం బ్రోకరేజ్ మ్యాటర్లో మేము ఇన్వాల్వ్ అవ్వము, మీరు సెటిల్ చేసుకోండి అని చెప్పారు. ఇంకా వర్స్ట్ పాయింట్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఇంట్లో ఒక్కతే ఉంది. అప్పుడు ఈ ఏజెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆమె సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది, కానీ వాళ్ళు వినడం లేదు అసలు. ఆమె హెల్ప్లెస్ అయిపోయింది. ఇంకా ఇలా అన్నెసెసరీ మెస్ అవ్వకుండా ఉండడానికి లాస్ట్లో మేము 1/2 మంత్ రెంట్ బ్రోకరేజ్గా కట్టాల్సి వచ్చింది. సో ప్లీజ్ బ్రోకర్స్ని ఫస్ట్ ఆప్షన్గా కన్సిడర్ చేయకండి. ముందుగా స్ట్రీట్స్లో తిరుగుతూ టూలెట్ బోర్డ్స్ చూడండి, లేదా న్యూ బిల్డింగ్ కనిపిస్తే సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడండి. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళకి డైరెక్ట్ ఓనర్స్తో కాంటాక్ట్ ఉంటుంది. బ్రోకర్ మీద డిపెండ్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది.